కారణం ఒకడైతే ఇనిషియల్ పెట్టుకునేవాడు ఇంకోడు. కడుపు మంటగా ఉందా? ఏం చేయమంటావు? నీకు ఒంటి మీదే మచ్చుంటుంది, నాకు మచ్చ మొత్తం ఒళ్ళంతా కప్పేసింది. ఎస్ సార్, మన ఇంగ్లీష్ విన్నారుగా, అదిరిపోయింది కదా. మొండికేస్తే ఒక పోలీస్ ఏం చేస్తాడో అదే నేను చేస్తాను. ఏం పీక్కుంటావు పీక్కు. రేయ్ చెప్పరా, ఎక్కడ డబ్బు? ఇంచి కదిలినా సరే షూట్ చేసేస్తాను. నందా, నీ తుపాకి ఇప్పుడు నా చేతుల్లో. ఇది మంచోడు పేల్చిన పేరుద్ది, నాలంటోడు పేల్చిన పేరుద్ది, తెలుసు కదా? వదులు నందా, వదులు. ఎస్ఐ గారు ఎక్కడికే గారు రమ్మంది. అమేజింగ్ సార్, యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్ సార్. మీలాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నంత వరకు క్రిమినల్స్ తప్పించుకోలేరు సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు విషయం అర్థం కావట్లేదు. నేను నా డ్యూటీ చేశాను, దానికి ఎందుకు పొగడతలు? అలా అంటారు ఇటు సార్. మీ స్థానంలో ఒక కరప్టెడ్ ఆఫీసర్ ఉంటే క్రిమినల్ తో డీల్ కుదుర్చుకొని షేర్ తీసుకొని ఈ విధానం తప్పించేసి ఉంటాడు. కరెక్ట్ సార్, యువర్ 100% కరెక్ట్. ఈ విధవ నా చేతిలో పడ్డాడు. ఈ మహేంద్రకు సంబంధించి నేను ఒక గుర్రం అంటోడు. ఈ కాకి చొక్క జాకీ లాంటి. జాకీ ఎక్కడికి వెళ్ళమంటుందో ఈ మహేంద్ర ఎక్కడికి వెళ్ళిపోతాడు. Congrats, Mr. Mahendra. Thank you so much, ma'am. It is my duty. My duty means वर्दी पहन के public का काम करना. I'm thankful for giving me this opportunity to prove myself, ma'am. It is just a beginning, not an end, ma'am. I still have to grow more. With your guidance, I can achieve even more better, ma'am. Wow, how did this happen? Nothing is impossible, ma'am. All the best, Mr. Mahendra. Thank you so much, ma'am. ఈ సంఘటన గురించి ఏమైనా చెప్తారా సార్? No comments now. Take him into custody. yes ma'am. వెయ్ పదరా పద. పురుడు కారణం ఒకడైతే ఇనిషియల్ పెట్టుకునేవాడు ఇంకోడు. కడుపు మంటగా ఉందా? ఏం చేయమంటావు? నీకు ఒంటి మీదే మచ్చుంటుంది, నాకు మచ్చ మొత్తం ఒళ్ళంతా కప్పేసింది. ఎస్ సార్, మన ఇంగ్లీష్ విన్నారుగా, అదిరిపోయింది కదా. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి సులభంగా. అవసరమైతే 30 రోజుల్లో ఫ్రెంచ్ కూడా నేర్చుకుని చూపిస్తాను. సార్, చెడ్డవాళ్లా ఉండడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అందుకు చాలా హోంవర్క్ చేయాలి. వర్టా? ఎక్స్క్యూజ్ మీ సార్. మచ్చ మొత్తం ఒళ్ళంతా కప్పేస్తే దాని పేరు యోగం కాదు సార్, దోషం. ఏదో పెద్ద 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకున్నానని బాగా ఫీల్ అయిపోతున్నారు. ఇటువంటి క్రిమినల్ మైండ్స్కే 30 రోజులు అవసరం. నాలాంటి మ్యాటర్ ఉండే క్లీన్ బ్రెయిన్కి 30 నిమిషాలు ఉంటే సరిపోతుంది. చెడ్డవాడిగా ఉండటానికి చాలా హోంవర్క్ అవసరం. నాలా ఉండాలంటే ఉద్యోగ దీక్ష ఉంటే సరిపోతుంది. ముఖ్యమైన విషయం విన్నాక తప్పుగా అనుకోరుగా? ఇంకోడికి పుట్టిన బిడ్డకి ఇనీషియల్ పెట్టుకోవడం రోషం ఉన్న మగాడు చేసే పని కాదు. వస్తాను సార్. అని మాటలేవి నేను నమ్మనప్ప. అన్ని మాత్రం వదలక. తెలుసు శక్తి, ఒక క్రిమినల్ పోలీసోన్లాగా ఆలోచించలేడు, కానీ ఒక పోలీసోడు క్రిమినల్ పనే చేస్తాడు. మనకనే ఎంతకాలం కాచుక నుండి చక్కగా ప్లాన్ చేసి పెద్ద అమౌంట్గా ఎత్తకపోయినాడు.
ఏందన్నా మీరు ఎగతాలు చేస్తున్నారా? ఊరే నేను చూసి తడతా ఉండదు తప్పట్లు నేను తట్టకూడదా? ఊరికేం తెలీదన్నా, అందుకే పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నారంతా. నీకు ఈ పొగడ్తలు అవసరమే కదా, అందుకే కదా చిట్ ఫండ్ కేసును అరెస్ట్ చేసినావు. అయ్యో శక్తి, నేనేమి అరెస్ట్ చేయలేదు, అంతా అనుకోకుండా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలనా? ఇందాక టీవీలో చూపించినారు కదా, ఇంటర్వ్యూ అంతా బలంగా ఉండిందే. అన్నా ఏం మాట్లాడుతున్నాడు? ప్రెస్ ముందు ఇంకెలాగన్నా మాట్లాడేది? నా మీద అనుమానం వస్తే ఆ అనుమానం బలపడేది మీ తలకు చుట్టుకునేది తెలుసుగా. ఓ పొరపాటు నువ్వు దొరికితే ఇరికిచేది మమ్మల్ని, అంతే కదా? ఏయ్ బాగద్దు శక్తి. ఎవరు వాగతాండేది? శక్తి మాట్లాడబాక, చిన్నపిల్లడు వదిలే మహేంద్ర. అన్నా నన్ను అనుమానిస్తారేంటి? ఉండేదాకా నేడ్లా ఉండేవాడిని మీకు. అది నేను నమ్మినా, నువ్వు నా మనిషి అబ్బా. ఆ డబ్బాడు పెట్టినా నాకెలా తెలుస్తుందన్నా? అది విచారించేలాగా ఇంత కంపు జరిగిపోయిందిగా. ఓ అప్పుడైతే డబ్బు గురించి నీకేం తెలీదా? తెలీదు శక్తి. అబద్ధాలు వద్దు మహేంద్ర, అనవసరంగా మాట్లాడదు శక్తి. మాట్లాడితే ఏం పెడతావే? రేయ్. అన్నా వద్దన్నా. శక్తి మాట్లాడబాక మహేంద్ర, ఇక నువ్వు పో. వస్తాను. అబ్బా అని మాటలేవి నేను నమ్మనప్పా. అన్ని మాత్రం వదలక. తెలుసు శక్తి, ఒక క్రిమినల్ పోలీసోన్లాగా ఆలోచించలేడు, కానీ ఒక పోలీసోడు క్రిమినల్ పనే చేస్తాడు. మనకనే ఎంతకాలం కాచుకనుండి చక్కంగా ప్లాన్ చేసి పెద్ద అమౌంట్గా ఎత్తకపోయినాడు. ఎదురుగా నించుని గుండెల్లో గుచ్చేవాడినైనా మన్నించవచ్చు, ఈయన మాదిరి పోటు వెనక నుంచి దించేవాడిని మన్నించకూడదు. యో ఆగి వస్తారా? ఒక్కసారి అయ్యగారిని చూసైపోతామయ్యా, ఆయనకి దండం పెట్టాలయ్యా. అయ్యా ఇన్నాళ్ళు మిమ్మల్ని ఓసి అని ఎంత అవమానించాం, అసహించుకున్నాం. అయ్యా మీరు సావాలని కూడా వేడుకున్నావయ్యా, కానీ ఇప్పుడు మీరే మా జీవితాలకు దేవుడయ్యా. అయ్యో అలా అనకండి, ఇది నా డ్యూటీ. బయలుదేరండి. ఏందయ్యా అంత మాట అంటారు? ఈ దుడ్డు దొరకపోయి ఉంటే నా కుటుంబం బతుకుంటది కాదయ్యా. నా బిడ్డకి పెళ్లి చేయగలిగేదని కాదయ్యా. అయ్యా తమరు సరైన టైంలో మాకు సాయం చేసి ఉండకపోతే నా పెండ్లానికి ఆపరేషన్ జరక్క ప్రాణమే పోయి ఉండేది అయ్యా. అంగడి మాత్రమే కాదు, ఈ ఊరే మీదయ్యా. ఎప్పుడైనా ఏదైనా తీసుకోండి, ఇది ఓసి కాదయ్యా, మేము మీకు ఇచ్చే కానుక. అందరికీ నా కృతజ్ఞతలు. వెళ్ళిరండి. నాటు సరుకు సార్ నేను. నమస్తే ఇన్స్పెక్టర్ గారు. గోపాలు ఫోన్ చేసినా? నేను చేసినా, నువ్వు చేసినావా సారు? తినలేదబ్బా, ఇంటికే పోతున్నా. అంటే అయ్యా మా ఇంట తినడా? వద్దులేబ్బా, నీకెందుకు శ్రమ. కానీ శ్రమేంది అటు అనబాకండి సారు. నీ వల్లే ఈ రోజు ఊళ్ళో అంతా హాయిగా నిద్రపోతాండారు. మీరు ఆ సిట్ ఫండ్ దుడ్డు ఇప్పకపోయింటే ఈడెవరైనా అంత సంతోషంగా ఉండేవాళ్ళ? గోపాలు నువ్వు మొదలెట్టినా తల్లి, ఇంటి లోపల తీసుకుపో తల్లి, తీసుకుపో. అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. ఏయ్, ఇన్స్పెక్టర్ సార్ వస్తున్నాడు. ఏయ్, ఎవడ్రా? బాటిల్ మణి, ఇది నీ ఏరియా కాదే, ఇక్కడికి ఎందుకు వచ్చా? తవరి కోసమే వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకు నా కోసమా? దేనికిరా? ఈ ఊరికి ఎంతో మంచి చేసినారు, మొదలుకి ఏదైనా ఇవ్వాలి కదా. నువ్వు ఇప్పుడు ఇస్తానంటావా? ఇవ్వరా. అయ్యా అయ్యా నేను కూడా ఒకటి ఇయ్యాలనుకున్నానయ్యా. ఇచ్చుకో.